అంటే సార్ ఇప్పుడు బీసీల ఉద్యమంలో ఈ మధ్యకాలంలో కొంతగా అంటే ఆర్ కృష్ణయ్య గారు కొంత ఈ మధ్య ఆరోగ్య పరిస్థితుల ప్రభావం వల్ల ఆయన కొంత తగ్గిన తర్వాత ప్రధానంగా మేధావులుగా చెప్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన ఈశ్వరయ్య గారు కావచ్చు, లేకపోతే చిరంజీవులు గారు కావచ్చు. సో ఇలాంటి మేధావులు ఉన్నారు. ఇలాంటి మేధావులు ఉండి కూడా వేరే వ్యక్తికి ఎందుకు అప్పగిస్తున్నారు దీన్ని తీసుకెళ్ళి? వీళ్ళకి ఉద్యమ నేపథ్యం లేదు. ఈశ్వరయ్య గారికి కానీ చిరంజీవులు గారికి కానీ ఉద్యమ నేపథ్యం లేదు. గత కాలం వరకు కూడా గత 2 సంవత్సరాల వరకు కూడా ఇది జగన్ ప్రభుత్వంలో ఆయన ఇది హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్గా పనిచేసిన వ్యక్తే కదా. ఈ ఉద్యమ నేపథ్యంలో లేని వ్యక్తులు బీసీలలో ఉద్యమ వ్యక్తులు లేరా, వాళ్ళని దగ్గరికి తీసుకోవాలి, జాజుల్ని దగ్గరికి తీసుకోవాలి. నీకు జాజుల ఇదికి ఏమన్నా ఉండనియండి, ఇది సమాజం కొరకు, సంఘం కొరకు, ఒక కమ్యూనిటీ కొరకు. టోటల్గా 70% ఈ భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిటీ కొరకు పోరాడుతున్నటువంటి వ్యక్తులు. ఎవరికైనా ఎవరి జబ్బులు వాళ్ళకుంటాయి, ఎవరి పరిమితులు వాళ్ళకుంటాయి. కానీ ఉమ్మడిగా ఆలోచించినప్పుడు మాత్రం ఒకటే డయాస్ మీదకి వచ్చి దాన్ని స్థిరీకరించి వాళ్ళని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరికో మన ఉద్యమాన్ని హైజాక్ చేయించడానికి దారిచ్చిన ఈశ్వరయ్య గారిది కానీ చిరంజీవులు గారిది కానీ తప్పే కదా.